జ్ఞాపకశక్తి కోల్పోవడం గురించి ఆందోళన చెందుతున్నారా? కొన్ని సాధారణ అపోహలను వాస్తవాలతో తొలగించుకుందాం. మిత్ 1. పేర్లు లేదా వస్తువులు మర్చిపోతే డిమెన్షియా వచ్చిందని అర్థం. ఫ్యాక్ట్: కొన్నిసార్లు మర్చిపోవడం సాధారణమే. ఒత్తిడి, నిద్ర లేకపోవడం, ఒకేసారి చాలా పనులు చేయడం వల్ల ఇలా జరుగుతుంది. డిమెన్షియా అంటే రోజువారీ జీవితం మీద ప్రభావం చూపేలా మెమరీ క్రమంగా తగ్గిపోవడం. మిత్ 2. మెమరీ సమస్యలు వృద్ధులను మాత్రమే ప్రభావితం చేస్తుంది. ఫ్యాక్ట్: జీవనశైలి కారకాల వల్ల యువత కూడా జ్ఞాపక శక్తి సమస్యలను అనుభవించవచ్చు. సరైన నిద్ర లేకపోవడం, ఆందోళన, ఎక్కువ స్క్రీన్ టైం, విటమిన్ లోపాలు లేదా థైరాయిడ్ సమస్యలు కారణాలు కావచ్చు. మిత్ 3. బాల్యం తర్వాత మెదడు కణాలు పెరగడం ఆగిపోతాయి. ఫ్యాక్ట్: ఏ వయసులోనైనా మెదడు కొత్త కనెక్షన్లు ఏర్పరుచుకుంటుంది. ఆరోగ్యకరమైన జీవనశైలి, కొత్త విషయాలు నేర్చుకోవడం, వ్యాయామం చేయడం జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తాయి. మిత్ 4. జ్ఞాపక శక్తి కోల్పోవడం ఎల్లప్పుడూ శాశ్వతంగా ఉంటుంది. ఫ్యాక్ట్: జ్ఞాపక శక్తి సమస్యలకు అనేక కారణాలు ఉన్నాయి. అవి దీర్ఘకాలిక ఒత్తిడి, విటమిన్ లోపాలు, థైరాయిడ్ సమస్యలు, కొన్ని నిర్మాణాత్మక మార్పులు, సకాలంలో వ్యాధి నిర్ధారణ మరియు సరైన జోక్యంతో వీటిని నయం చేయవచ్చు. మిత్ 5. జ్ఞాపక శక్తి తగ్గకుండా నిరోధించడానికి మీరు ఏమీ చేయలేరు. ఫ్యాక్ట్: మీరు మీ మెదడును కాపాడుకోవచ్చు. బాగా నిద్రపోండి, ఆరోగ్యంగా తినండి, చురుకుగా ఉండండి, ఒత్తిడిని తగ్గించుకోండి మరియు మీ మనస్సును చదవడం లేదా పజిల్స్ పరిష్కరించడంలో నిమగ్నం చేసుకోండి. ప్రతి మెమరీ సమస్య తీవ్రమైన వ్యాధి అని కాదు. కానీ మెమరీ సమస్యలు ఎక్కువవుతున్నా లేదా కొనసాగుతున్నా తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. మెమరీ సమస్యలు లేదా నర సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి. డాక్టర్ రాజేష్ రెడ్డి.